ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఎంచేతంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఇక్కడ 2వ స్థానంలో ఉంది. అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే 5,000 పైచిలకు మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ గెలిచారు. అంటే దీనికి కారణం జనసేన ఓట్ల చీలిక వల్లే. దాదాపుగా 25,000 సుమారు ఓట్లు జనసేనకు పడటం వల్ల 2019లో తోట త్రిమూర్తులు గారు ఓడిపోవడం జరిగింది. సో అంత బలంగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన అంత బలంగా ఉన్న సమయంలో మరి పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సభ ఇక్కడ పెట్టడం కేవలం 3 నిమిషాలు మాత్రమే ఆయన మాట్లాడటం వల్ల జన సైనికులు కాస్త అసంతృప్తికి గురైన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఇంకేదంటే నిన్న